హాయ్ దిస్ ఇస్ సతీష్. బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించి సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తా ఉన్నారో, అట్లాగే ఇప్పుడు టాప్ 15 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అగ్ని పరీక్ష ద్వారా టాప్ 15 వరకు వచ్చిన వాళ్ళు, వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, అట్లాగే ఒక మహా అయితే ఒక 7 నుంచి 10 మంది వరకు తీసుకుంటారు. మరి మిగిలిన వాళ్ళలో ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఎవరు ఎక్కువ రిస్క్ జోన్లో ఉన్నారు, అదే జరిగితే ఖచ్చితంగా అదే జరుగుద్ది కనుక ఒక 5గురినైనా పక్కన పెట్టేస్తారు కనుక ఎవరికి బాగా అన్యాయం జరిగినట్టు అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఈ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ కాబోతుంది సెలబ్రిటీ కంటెస్టెంట్ల అగ్రిమెంట్ల ప్రాసెస్ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళే 90% అయితే వస్తారు. 100% ఎందుకు చెప్పట్లేదంటే మీకు తెలిసిందే కదా, బిగ్ బాస్ ఏంటంటే లాస్ట్ వీక్లోనే పక్క కన్ఫర్మ్ అవుతారు, అంతవరకు డౌటే. ఆఖరి నిమిషంలో కూడా వీళ్ళకంటే వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళు బెటర్ చాయిస్ ఎవరు ఉన్నారో ఆప్షన్స్ వెతుక్కునేటప్పుడు ఈ కేటగిరీలో, ఈ జోనర్లో, యాంకర్స్ కేటగిరీ, లేదా సీరియల్ ఆర్టిస్టులు, లేదా సినిమా ఆర్టిస్టులు, లేకపోతే కామనర్స్, ఇట్లా ఒక రేడియో జాకీలు, వీడియో జాకీస్, ఇట్లా అన్ని కేటగిరీ బ్యాలెన్స్, జబర్దస్త్ నుంచి వచ్చే ఫన్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకునేటప్పుడే ఆల్రెడీ ఈ కేటగిరీలో ఫిల్ అయిపోయారంటే ఈ కేటగిరీ ఇంకా అవసరం లేదని చెప్పడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే మెయిన్ ఏంటంటే అగ్రిమెంట్లలో రెమ్యునరేషన్, అది మెయిన్ మ్యాటర్. వీళ్ళు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు, వాళ్ళకి షోకి వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి, అవసరం అనుకుంటే వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా లేదు, మాకు ఆల్రెడీ ఈ సీజన్కి సరిపడే కంటెస్టెంట్స్ ఉన్నారు, అంతా క్లోజ్ అయిపోయింది అనుకుంటే అంత ఇవ్వలేమని చెబుతారు. కానీ రెమ్యునరేషన్ అయితే మ్యాటర్ కాదు. బిగ్ బాస్ షోకి వీళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళు కోరినంత ఇచ్చి మరీ ఏరుకోరి తెచ్చుకుంటారు. సో ఇవన్నీ డిస్కషన్స్ అన్ని ఫైనల్ నడిస్తే సరే, ఇంతకీ ఎవరు సెలబ్రిటీస్ నుంచి కన్ఫర్మ్ అయిన వాళ్ళు 90% అంటే జబర్దస్త్ నుంచి చూసుకుంటే నోకరాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అట్లాగే ఆటో రామ్ ప్రసాద్, నరేష్, ఆయన వీళ్ళ ముగ్గురు జబర్దస్త్ నుంచి అయితే ఛాన్సెస్. వీళ్ళలో ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారా చూడాలి. రామ్ ప్రసాద్, నరేష్ వచ్చే ఛాన్సెస్ వేరే, తప్పితే నోకరాజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత యాంకర్ వర్షిని, ఈ అమ్మాయి కూడా యాంకర్ వర్షిని, సౌందర్య రాజీనేమో ఒరిజినల్ పేరు. ఈ అమ్మాయి కూడా నేను సీజన్ 4 నుంచి అనుకుంటే ఈ అమ్మాయి వస్తుంది అని, మరి ఆవిడ గతంలో రావడం ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తారు. బట్ ఈసారి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సీరియల్ ఆర్టిస్టులు అయితే అక్కడ ఒక సౌందర్య రెడ్డి అంట, ఈమె కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఏ సీరియల్స్ చేస్తారో నాకైతే ఐడియా లేదు. ఇంకా సుహాష్ణ అనే సినిమాలో కూడా చేసింది కదా, బాలాదిత్యతో ఒక సినిమా, కూడా ఏదో సినిమా పేరు ఉంటుంది. ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్ట్గా మంచి ఫేమ్ అయితే ఉడుకుంది. వీళ్ళిద్దరూ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే సినీ ఆర్టిస్టుల నుంచి వంశీ అని టెంపర్ మూవీలో కూడా చేశాడు కదా, చాలా సినిమాల్లో ఉంటాడు ఆయన. గెడ్డ ఉంటుంది, మాస్ లుక్, రఫ్ లుక్, వీళ్ళని క్యారెక్టర్ ఎక్కువ వేస్తూ ఉంటాడు, ఆయనకైతే ఛాన్సెస్ ఉంది. సో ఇట్లా వీళ్ళలోంచే 90% వస్తారు. మరొకసారి నేను చెబుతా ఉన్నా, ఎవరో 100% ఇప్పటికైతే కన్ఫర్మ్ కాదు, వీళ్ళ నుంచి వెరీ హై ఛాన్సెస్. అయితే ఇప్పుడు ఇంకా కామెడియన్స్, సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్లు, ఇలా సినీ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ మెంటల్ స్ట్రెంత్ ఏంటి అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడు మనం రియాలిటీ షోలు కాదు, స్క్రిప్టెడ్ సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, ఆ ప్రోగ్రామ్స్లో, టీవీ షోల్లో మాత్రమే చూసినాం. అయితే ఫిజికల్లీ అయితే చూసుకుంటే ఇప్పుడు కామనర్స్లో వచ్చిన టాప్ 15తో పోల్చితే అంత ఫైట్ ఇచ్చేలా అనిపించాలి. మెంటల్ స్ట్రెంత్ వీళ్ళు స్ట్రాంగ్గా ఉండొచ్చు, వీళ్ళ కేపబిలిటీ ఏంటంటే మనకు ఐడియా లేదు. హౌస్లోకి అడుగుపెట్టాక ఆ సిచ్యువేషన్స్ని తోటి కంటెస్టెంట్లు ఆయా సందర్భాల్లో హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ ఎంత అనేది బయటపడుద్ది. బట్ ఫిజికల్ అయితే చెబుతున్నాం కదా, కామనర్స్ అందరూ కూడా ఏంటంటే ఒక స్ట్రాంగ్గా కసితో ఉన్నారు, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్. అందుకే ఊరికి ఈ మాట చెప్పట్లా. గత ఆడిషన్స్ ప్రాసెస్ అంతా చూస్తే 4 దశలు దాటుకొని వేల మంది నుంచి లాస్ట్ 70 వరకు వచ్చారంటే, ఫస్ట్ ఒక వీడియో ద్వారా వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ, తర్వాత జూమ్ కాల్లో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి, తర్వాత గ్రూప్ డిస్కషన్లో 3వ స్టేజ్లో అది కూడా మంచిగా పర్ఫామ్ చేసి అది కూడా దాటుకొని వచ్చాక మళ్ళీ ఇక్కడ ఆడిషన్స్ అని చెప్పేసి ఇవన్నీ స్టేజ్లు దాటుకుంటూ వచ్చి 25,000 పైగా అప్లికేషన్స్ వస్తూ అందులోంచి ఒక 70 వరకు వచ్చారంటే ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని రకాలుగా ఒక స్ట్రాంగ్ ఏదో టాలెంట్ ఉండబట్టే కదా వస్తారు. ఆ 70 నుంచి మళ్ళీ ఫైనల్లీ టాప్ 15 వరకు ఎంపిక అయ్యారు. ఇంకా ఇందులో 7 to 10 మెంబర్స్ అయితే ఫైనల్లీ లోపలికి పంపిస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో క్లారిటీ ఏమంటే, కొంతమంది అడుగుతూ ఉన్నది ఫోక్ డాన్సర్స్, నిన్న మొన్న గత 2-3 రోజుల్లో రచ్చరచ్చ అయింది కదా, వాళ్ళిద్దరూ వస్తారా, వాళ్ళిద్దరు కూడా వస్తారు ఏంటని ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు వస్తే షోకి హైప్ వస్తుంది. ఇద్దరూ కలిసి హౌస్లో అడుగు పెడితే ఎట్లా ఉంటారో, వాళ్ళ బాండింగ్ ఏంటి, అసలు వాళ్ళు ఎడమొహం పెడమొహం ఉంటారా ఇంత రచ్చ జరిగింది కనుక, లేకపోతే ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారా ఏంటి అనే క్యూరియాసిటీ కూడా చాలా పెరుగుతూ ఉంది. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇష్యూస్తో ఇప్పుడు కంప్లీట్గా నెగిటివ్ అయిపోయారు. ఈ టైంలో వస్తే షో మీద కూడా ఆ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. గత సీజన్లో కూడా చూసాం మనం, కామనర్స్ కేటగిరీలో వచ్చిన ఒకరిద్దరు కంటెస్టెంట్ల విషయంలో పర్సనల్ లైఫ్ ఇష్యూస్ వల్ల గతంలో కూడా వాళ్ళు కొంత టంగ్ స్లిప్ అవడం వల్ల ఇవన్నీ కలిపి ఇక్కడ హౌస్లోకి వచ్చా కూడా అంతకుమించి అదే మాట తీరు ఉండడం వల్ల వాళ్ళకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే రియాలిటీ షోలోకి ఇలాంటి వాళ్ళని తెచ్చి ఏం మెసేజ్ ఇద్దామంటూ చాలా విపరీతమైన నెగిటివిటీ, ట్రోలింగ్ అయితే జరిగింది.
ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే ఈ ఫోక్ డాన్సర్స్ ఉన్నారో లేటెస్ట్ ఇష్యూస్తో వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్ని పబ్లిక్లో పెట్టుకుని పబ్లిక్ డొమైన్లో పెట్టుకుని వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకున్నారు ఒక రకంగా. సో ఇప్పుడు వాళ్ళు ఇంత పెద్ద షోలోకి వచ్చి వాళ్ళ జర్నీ పట్ల ఆడియన్స్ రియాక్షన్ అయితే వస్తే కంప్లీట్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఉండదు. గతంలో ఈ ఇన్సిడెంట్ జరగక ముందు ఒకవేళ వచ్చి ఉంటుంటే బాగుండేది, కంప్లీట్ పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. ముద్దు వచ్చినప్పుడు చంకెక్కాలి అన్న మాదిరిగా అట్లా ఉండేది, పాజిటివ్ వైబ్ ఉండేది. బట్ ఇప్పుడు ముద్దు వచ్చే పరిస్థితి లేదు. ఈ టైంలో అడుగు పెడితే మరింత నష్టం, ట్రోల్స్, నెగిటివిటీ వాళ్ళకి ప్లస్ షోకి నో యూజ్. సో ఖచ్చితంగా రాలేరు, రాకూడదు అనేది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? వాళ్ళిద్దరూ ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి రావాలా వద్దా? మీ అభిప్రాయం తెలియజేయండి. అట్లాగే ఇప్పుడు కామనర్స్ అండ్ సెలబ్రిటీస్కి చెప్పే కదా, ఇప్పుడు వీళ్ళలో ఫీమేల్ కామనర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. టాప్ 15లో ఉండేవాళ్ళు. వీళ్ళలో నాకున్న సమాచారం మేరకు గాయత్రి ఆమె ఎలిమినేట్ అయిపోయిందంట. ఎందుకు ఏంటంటే వాస్తవానికి ఇక్కడ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా ఆవిడ కొద్ది వెనకబడి ఉంది. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కావచ్చు, ఇనిషియేషన్ చొరవ తీసుకుంటుంది కానీ మరి ఆవిడకి లక్ ఫేవర్ చేయట్లేదేమో కానీ వర్కౌట్ కావట్లేదు. ఆ క్లిప్స్ టాస్కులు కూడా గివప్ ఇచ్చింది ఆమె ఉండలేక. ఆమెతో పోల్చుకునేటప్పుడు ఇంకేంటి, ఇప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళలో నలుగురితో కంపేర్ చేసుకుంటే ఈమెకంటే బెటర్ కదా, మరి ఈవిడిని ఎట్లా తీసుకున్నారనే నెగిటివ్ కూడా ఇప్పటికే వచ్చింది ఆడియన్స్ నుంచి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి లయ అన్న అమ్మాయి ఉంది, నాకు ఎందుకు ఎవరు ఛాన్స్, నాకు ఆవిడ పెట్ట కొంచెం అన్న మాదిరిగా కూతగనం అన్న మాదిరిగా ఆవిడ మొదలుపెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నీకు ఛాన్స్ వచ్చింది, నువ్వు ఫెయిల్ అయ్యావు, బట్ మాకు ఛాన్స్ రాలేదు నాకు ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే గాయత్రితో కంపేర్ చేసుకుని ఆ అమ్మాయిలో వాయిస్ అయితే రేజ్ చేస్తూ ఉంది. ఇంకొక ఆమె జోష్న అనే ఆమె కూడా ఆ క్లిప్స్లో 76 క్లిప్స్ పెట్టుకొని రోహిత్తో గట్టిగానే పోటీ పడింది, గివప్ ఇవ్వాల, చేతనైనంత వరకు చేసింది, ఓచుకుంది. ఇంకొక అమ్మాయి ఎవరు, సుమా, లైఫ్ ఆఫ్ సుమా ఎవరు, ఆమె సిద్దిపేట ఆమె టాస్క్లు ఆడుతూ ఉంది. అట్లాగే ఆ మిరపకాయ చిల్లీ ఫస్ట్ తినింది, తర్వాత రెడ్ చిల్లీ తినింది, తర్వాత ఇంకా చిప్స్ కూడా తినింది. ఆ బలూన్స్ ఊదే టాస్క్లో కూడా నెక్స్ట్ రెండు ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో రెండింటిలో కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది, మంచిగా ప్రయత్నం చేసింది, గివప్ ఇవ్వాల, చివరి వరకు గట్టిగానే ప్రయత్నం చేసింది ఆమె. అట్లాగే ఇంకొక ఆమె ఎవరు, అపూర్వతో పాటు ఐస్ క్యూబ్స్ వాటర్లో కూర్చొని 3 నిమిషాల 14 నిమిషాల 18 నిమిషాల పట్టు ఉండింది కదా ఆమె కూడా. ఇట్లా ఈ నలుగురు రిజెక్ట్ అయిపోయిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే గాయత్రి ఎక్కడ ఏం పర్ఫామ్ చేసింది అనే వైబ్ కూడా వచ్చింది. సో అంటే ఎఫర్ట్స్ పెట్టి కష్టపడిన వాళ్ళు ఉండాలి కదా, బట్ వాళ్ళనందరినీ పంపేసి ఈవెన్ ఎట్లా ఉంచారని ఉంది. ఎనీవే మొత్తానికి మొన్న అప్డేట్ ప్రకారం అయితే ఈవెన్ ఎలిమినేట్ చేశారండి. మరి గాయత్రి టాప్ 15లో కదా, హౌస్లో కూడా వెళ్లాల్సిన కంటెస్టెంటే అనిపించినా మీ అభిప్రాయం తెలియజేయండి. లేదు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆవిడ ఎఫర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఆవిడ నుంచి మేము ఆశించినంత గేమ్ రాదు అనుకుంటున్నాం అనిపించింది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ జర్నీ చూశారు కదా, గత వారం రోజుల నుంచి హౌస్లోకి వచ్చాక టాస్కుల్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కావచ్చు, ఒక ఒపీనియన్ ఏంటి అనేది నేను టాస్క్ అయితే మ్యాక్సిమం ట్రై చేసింది. ఆ ఫ్లయింగ్ ఫిష్ అనే టాస్క్ ఓవరాల్గా ఈవిడిపై సుమాతో మెయిన్ కంపేర్ చేసుకుంటే ఆమెను ఉంచాల్సింది కదా, ఆవిడని ఎందుకు పంపేశారు అనేది అయితే ఈవిడికి మైనస్ అయింది. ఇక మిగతా 14లో ఎవరుండే ఛాన్స్ ఉందంటే శాలిని, ఆమె బ్యూటీ విత్ బ్రెయిన్ అయ్యే అవకాశం ఉంది, ఆవిడకైతే ఛాన్సెస్ పక్క నాకు అనిపిస్తూ ఉంది, ఆవిడ 100% హౌస్లో అడుగు పెట్టచ్చు. ఇక రాజకుమారి, ఆవిడ పర్సనల్ లైఫ్లో ఆ సింపతి కావచ్చు, ఆ పూర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, పైగా ఆవిడ ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఆ ప్రెజర్ అంతా కూడా కొంతమందికి ఈవిడ ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు అట్లాంటి వాళ్ళ కోసం. అలాగే ఆ అమ్మాయి కూడా ఛాన్స్ ఉంది రాజకుమారికి. అయితే ఇక్కడ టాప్ ఫస్ట్లో వచ్చిన ముగ్గురు ఉన్నారు కదా, టాప్ 3లో వచ్చిన వాళ్ళు 3 గ్రీన్స్తో ఎవరెవరు, రాజకుమారి, మిథిలేష్ రెడ్డి, ఆర్జే చరణ్ తేజ్. వీళ్ళ ముగ్గురులో నాకు తెలిసి మిథిలేష్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఉంటాడు, బట్ చరణ్ తేజే డౌట్. చరణ్ తేజ్ అప్పుడు 3 గ్రీన్స్ తెచ్చుకున్నాడు ఓకే, కానీ ఇప్పుడు టాప్ 5లో కావచ్చు, టాప్ 7లో కావచ్చు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడంటే డౌటే. సో ఫస్ట్ 3 గ్రీన్స్ తెచ్చుకునే వాళ్ళ రాజకుమారి అండ్ మిథిలేష్ రెడ్డి ఉండే ఛాన్సెస్ వెరీ హై, ఖచ్చితంగా కూడా ఉంటారు. చరణ్ డౌట్. ఇంకొక అమ్మాయి ఎవరు చెప్పా, శాలిని, ఆ అమ్మాయి కూడా ఉంటుంది. ఇక మిగతా ఝాన్సీ డౌట్, అపూర్వ డౌట్, సృష్టి డౌట్, ప్రియాంక డౌట్, బాగి తుల్లూరు డౌట్. ఈ 5గురిలో 2కి మాత్రమే ఛాన్స్ రావచ్చు, 3 అయితే అవుట్ అయిపోతారు. ఇందులో మళ్ళీ చూసుకుంటే ఈ అమ్మాయిల విషయంలో మీరు ఒకటి గమనిస్తే శాలిని, సృష్టి, ప్రియాంక, అపూర్వ, ఝాన్సీ వీళ్ళందరూ అమ్మాయిలు ఏంటంటే అన్మ్యారీడ్. ఇక్కడ వాళ్ళలో రాజకుమారి అట్లాగే బాగి తుల్లూరు మ్యారీడ్. మిగిలిన వాళ్ళంతా పెళ్లి కాని అమ్మాయిలే. డేర్ ఆర్ డై అని నిన్న ఒక టాస్క్ ఇచ్చినట్టుగా అట్లాగే ఉన్నారు, పడతాం ఏదో ఒకటి చేస్తాం, ఎలాగైనా సరే మేము ఉంటామని ఆ గట్స్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు, రెన్యూషియేషన్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఛాన్స్ ఉంటుందేమో మిగతా వీళ్ళతో పోల్చుకుంటే, బాగి తుల్లూరు అండ్ రాజకుమారి వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు ఇంకా
టాస్క్లో పెట్టినట్టుగానే అట్లాగే చేస్తూ ఉన్నారు. డేర్ ఆర్ డై అనే మాదిరిగా ఎఫెక్ట్స్ విషయంలో తగ్గట్ల. సో మొత్తానికి వీళ్ళ 5గురిలో ఎవరు ఉంటారు, ఎవరు అర్హులు, ఎవరు కాదు, మీకు అభిప్రాయం ఏంటి కామెంట్ అయితే చేయండి. భాగ్యతుల్లూరా, ప్రియాంకన, సృష్టియ, అపూర్వన, ఝాన్సీయ, ఈ 5గురిలో మీ ఓటు ఎవరికి, లేదా మిగతా రాజ్కుమార్ కానీ శాలిని కానీ వాళ్ళకి ఓటేసినా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి. ఇక మేల్ కామనర్స్లో ఎవరెవరంటే అమన్, మిథిలేష్ రెడ్డి చెప్పే కదా, రోహిత్ నాయుడు, వీళ్ళ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంటారు కూడా. ఎందుకంటే రోహిత్ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అట్లాగే మిథిలేష్ రెడ్డి కూడా ఉన్నాడు. అమన్ కూడా వాళ్ళిద్దరితో పోల్చుకుంటే ఫిజికల్ అంత స్ట్రాంగ్ కాకపోయినా ఆయన కూడా డూ ఆర్ డై అన్నట్టుగా ఆడుతూ ఉన్నాడు. ఎమోషనల్ ఉంది, ఫైర్, అట్లాగే ఒక హైపర్తో ఉన్నాడు, ఆడాలి, తాడబెడి తేల్చుకోవాలి అన్నట్టు కసితోనే ఉన్నాడు ఆయన. సో వీళ్ళ ముగ్గురు కూడా ఉంటారు. ఇక ఎవరికి రిస్క్ అంటే ఆర్జే చరణ్ తేజ్, మాటల గారిడి ఉంది, ఎంటర్టైనర్ అయితే ఉన్నాడు, గలగల మాట్లాడుతూ ఉన్నాడు, కానీ అది మాత్రమే చాలదు. ఇక్కడ కాంపిటీషన్ టఫ్ అయిపోతుంది కనుక అతడు ప్రస్తుతానికి డౌటే. ఇంకా ఈయనతో పాటు దీపక్, హేమంత్ యాదవ్, రామకృష్ణ, ఈ 4గురిలో ఇద్దరికి ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు రోహిత్ నాయుడు, అమన్, మిథిలేష్, వీళ్ళ ముగ్గురు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే దీపక్, హేమంత్, రామకృష్ణ, చరణ్, వీళ్ళ 4గురిలో ఇద్దరికే ఛాన్స్ రావచ్చు. మరి ఆ ఇద్దరు ఎవరుంటారు, ఎవరు ఉండాలనుకుంటున్నారో మీరైతే అభిప్రాయం తెలియజేయండి. ఇక్కడ బాధాకరం ఏంటంటే ఒక ఆయనకేమో చెవుకి ముక్కి టాటూ వేశారు హేమంత్ యాదవ్కి, అట్లాగే ఇంకొక ఆయన ఎవరు రామకృష్ణ నవరసలమాంకి ఏకంగా తూనా బతుకనే టాటూ కూడా వేశారు. ఇప్పుడు చూసుకుంటే హేమంత్ యాదవ్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాడు, దీపక్ సేనాపతి పర్వాలా నాట్ బ్యాడ్, ఆయన కూడా హైట్ వెయిట్ కొద్దిగా ఆడేటట్టు ఉన్నాడు. వీళ్ళంతా జంజీ బ్యాచ్ 27 ఏజ్ లోపే ఉన్నారు. అయితే ఆ నవరసల మామ అని అయినా ఇంతవరకు నేను చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు టాస్క్లో తెలిసిపోతుంది ఆయన ఫిజికల్లీ ఎంత ఎఫెక్ట్స్ పెడతాడు, ఎంత కష్టం ఆడతాడు ఏంటి అనేది. ఇప్పుడు చూడాలి మరి, ఒకవేళ ఆ 4గురిలో ఇద్దరికి ఛాన్స్ ఇస్తే హేమంత్కి కానీ ఆ నవరసల మామకి కానీ ఛాన్స్ ఇవ్వకపోతే వెరీ బ్యాడ్ లక్. ఈ షో కోసమే వాళ్ళు ఏకం చెవు కుట్టించుకొని ముక్కుకేమో కుట్టించుకొని ఒక ఆయన చేశాడు, ఒక ఆయన తూనా బతుకుని వేసుకున్నాడు. వాళ్ళిద్దరు రియల్లీ పెయిన్ఫుల్. ఎంత చేసి దశకు వచ్చిన తర్వాత వీళ్ళు రిజెక్ట్ అయ్యారనుకోండి, అత్యంత బాధాకరం. వాళ్ళకే కాదు చూసిన మనకు కూడా, అయ్యో బాబా అంత కష్టపడి వచ్చి లాస్ట్లో పక్కన పెట్టేశారని. సో వాళ్ళిద్దరికి అవి ఆ 2 టాస్కులు చేయడానికే డేర్ చేశారంటే వాళ్ళు ఎంతైనా ఇస్తారో అనే ఫీల్తో ఆడియన్స్ ప్లస్ అక్కడ ఉండే జడ్జెస్, ఫైనల్లీ బిగ్ బాస్ టీం కూడా వాళ్ళిద్దరిని కన్సిడర్ చేసి తీసుకుంటే చరణ్ తేజ్ అండ్ దీపక్ అయితే బయటకు వచ్చేయాల్సిందే. అప్పుడు వీళ్ళ 5గురు ఉంటారు, వీళ్ళిద్దరూ హేమంత్, నవరసాల మామ, మిథిలేష్ రెడ్డి, రోహిత్ అండ్ అమన్. సో చూద్దాం, చూసారా ఎంత టఫ్ అయిపోయిందో, అన్ని దశలు దాటుకొని చెప్పడానికి కూడా వీళ్ళకి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఇంకో ఫైనల్ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే సెలబ్రిటీస్ గురించి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, వాళ్ళందరూ కూడా చూస్తే 30+ ఉన్నారు. ఇంకొక కంపారిజన్ ఏంటంటే వాళ్ళంతా ఒకప్పుడు కామన్ మ్యాన్సే, వాళ్ళు ఇండిపెండెంట్గా ఏదో ట్రై చేసి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నెపోకిడ్స్ కాకపోయినా ఒకప్పుడు ఇలా కామనర్స్గానే ఆ కసితో ఆకలితో ఉండి ట్రై చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి కడుపు నిండిపోయి ఉన్నారు, 30+తో ఉన్నారు ఏజ్ కూడా. ఇప్పుడు కామనర్స్ ఏంటి, వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు, మనం కూడా సెలబ్రిటీలు అవ్వాలని. సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళకి సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్న వాళ్ళ మధ్య తేడా అదే. వాళ్ళు ఆల్రెడీ ఆకలి తీరిపోయి కడుపు నిండుగా తిని ఉంటే వీళ్ళేమో ఆకలితో ఉంటారు కనుక కసి ఎక్కువ ఉంటుంది. సో ఫిజికల్లీ కూడా పోటీ పడేలాగా వాళ్ళు ఉండరు. 30+ ఏజ్ గ్రూప్ అని కొన్ని ఈక్వేషన్స్ అని చూసుకుంటే నేను చెబుతున్న పేర్ల వరకే ఇది. మిగతా సెలబ్రిటీస్ ఇంకా కొన్ని లిస్ట్ ఫైనల్ అవ్వాలా, అది అవగానే మీకు చెబుతాయి ఎవరెవరు ఏంటి అనేది. సో ఈసారి కూడా కామనర్స్ డామినేషన్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు హైప్ ఇవ్వకపోతే హైప్ ఇవ్వండి, లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ బోర్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్.